ఆ నియోజకవర్గ జనసేనలో పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పార్టీకి బలమైన క్యాడరున్న నాయకత్వ లోపం క్లియర్గా కనిపిస్తోంది. 1 ఇయర్గా ఇన్ఛార్జి నియమించకపోవడంతో పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి పెరుగుతోందా? పార్టీ శ్రేణులను దిశానిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలను సక్సెస్ చేసేదెవరు? అక్కడ ఇంతవరకు పార్టీ ఇన్ఛార్జిని ఎందుకు నియమించలేదు? ఒకవేళ నియమిస్తే ఏం జరుగుతుందోనే అనుమానంతో వెనుకడుగు వేస్తుందా? అసలు ఇన్ఛార్జ్ రేసులో ఎవరున్నారు? అధినేత పవన్ మనసులో ఉన్నదెవరు? ఇంతకీ కెప్టెన్ లేని నియోజకవర్గం ఏది? రాష్ట్ర వ్యాప్తంగా గ్లాస్ గలగలమంటోంది. పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేయడానికి పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారు. ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ గాలి వీస్తుంటే కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ జనసైన్యం తీవ్ర నైరాశ్యంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరగా పార్టీ ఇన్ఛార్జిని నియమించకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీంతో పాటు ఒకవేళ పార్టీ సమన్వయకర్తను నియమిస్తే ఏం జరుగుతుందో అనే అనుమానంతో పార్టీ అధిష్టానం వెనకడుగు వేస్తోందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇకపోతే కాకినాడ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్తిపాడు ఒకటి. సుమారు 135 గ్రామాలు, ఒక మున్సిపాలిటీ, 4 మండలాల విస్తీర్ణంలో నియోజకవర్గం విస్తరించి ఉంది. ఆ నియోజకవర్గంలో జనసేనకు బలమైన క్యాడరున్నా నియోజకవర్గానికి నాయకుడు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. సంవత్సర కాలంగా ఇక్కడ జనసేన పార్టీకి ఇన్ఛార్జిని నియమించకపోవడంతో పార్టీ క్యాడర్లో అయోమయ పరిస్థితి నెలకొంది. మాజీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాలు సస్పెన్షన్ అనంతరం నియోజకవర్గంలో జనసేనకు కొత్త ఇన్ఛార్జిని పార్టీ అధిష్టానం ఇప్పటివరకు ప్రకటించలేదు. దీంతో జనసేన పార్టీ క్యాడర్ తలోదారిలో ప్రయాణం కొనసాగిస్తున్నారు. మరోవైపు పార్టీ కోసం పనిచేసే నాయకుణ్ణి త్వరగా ప్రకటిస్తే అందరం కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని జన సైనికులు అంటున్నారు. దీంతో పార్టీ అధిష్టానం బలమైన నాయకుడి కోసం అన్వేషిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అందులో మొదటి పేరు శంకవరం మండలం కత్తిపూడికి చెందిన మేడిశెట్టి సూర్యకిరణ్ అలియాస్ కత్తిపూడి బాబీ. ఆయన పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన కోసం పనిచేస్తూ పవన్ మనసులో ప్రత్యేక స్థానం సంపాదించారు. దీంతో అతనికే పార్టీ అధినేత నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని బాబీ వర్గం ధీమా వ్యక్తం చేస్తోందట. మా నాయకుడే తదుపరి ఇన్ఛార్జ్ అని కూడా ప్రచారం మొదలుపెట్టేశారట. మరోవైపు ముద్రగడ పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతి కూడా ప్రత్తిపాడు రాజకీయాల్లో తన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. జనసేన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ కార్యకర్తలతో మమేకమవుతూ ముందుకు సాగుతున్నారు. నియోజకవర్గంలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకునేలా జన సైనికుల్లో ఉత్సాహం నింపుతున్నారు. అలాగే ముద్రగడ కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, సామాజిక వర్గాల్లో ఉన్న ప్రభావం తనకు కలిసొస్తుందనే అంచనాలతో క్రాంతి వర్గం ఉందట. పార్టీ అధిష్టానం తనకే అవకాశం ఇస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో మాజీ ఇన్ఛార్జ్ స్వర్గీయ వరపుల తమ్మయ్య బాబు కుటుంబం కూడా రాజకీయంగా క్రియాశీలకంగానే ఉంది. ఆయన సతీమణి వరపుల దుర్గాదేవి నియోజకవర్గ బాధ్యతల కోసం ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. దాంతో ప్రత్తిపాడు నియోజకవర్గ గ్లాసు పార్టీలో పంచాయతీలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఎవరి పట్టు కోసం వాళ్లు గ్రూపులుగా విడిపోయారు. ఒకవైపు మేడిశెట్టి సూర్యకిరణ్ బాబీ వర్గం, మరోవైపు బార్లపూడి క్రాంతి వర్గం, ఇంకొక వైపు వరపుల తమ్మయ్య బాబు అనుచరులు 3 గ్రూపులుగా డివైడ్ అయ్యారు. ఇలా ఖాళీగా ఉన్న నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పదవి కోసం 3 నేతలు ప్రయత్నించడం ఆసక్తికరంగా మారింది. ఒకటే పార్టీ కానీ 3 వర్గాలు అన్నట్టుగా తయారైంది. దీంతో ఎవరివైపు మొగ్గితే ఏం తంటా వస్తుందోనని జన సైనికులు సైతం సైలెంట్గా సైడ్ అయిపోతున్నారట. 3లో ముద్రగడ కుమార్తె మాత్రం పార్టీ పెద్దల దగ్గర గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టు టాక్. సూర్యకిరణ్ కూడా ఇన్ఛార్జ్ పోస్టు కోసం తెగ ట్రై చేస్తున్నారట. పార్టీలో తనకున్న పరిచయాల ద్వారా లాబియింగ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇలా రకరకాల క్యాలిక్యులేషన్స్తో ఎవరికి వారు బల ప్రదర్శనకు సిద్ధమవుతూ ఉండడంతో పార్టీ కార్యకర్తల్లో గందరగోళం పెరిగిపోతోంది. పార్టీ పెద్దలు వెంటనే జోక్యం చేసుకుని ఈ 3 ముక్కులాటకు ఎండ్ కార్డు వేయాలని కోరుతున్నారట.
మొత్తానికి ఖాళీగా ఉన్న నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ పదవి కోసం 3 ముక్కలాట నడుస్తూ రక్తి కట్టిస్తోంది. దీంతో తమను నడిపించే నాయకుడు లేక కార్యకర్తలు తలోదారి నడుస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీ ఒకటైనా గ్రూపులు 3గా విడిపోయి ప్రయాణం చేస్తున్న జన సైనికులు ఒక్కటయ్యేది ఎప్పుడని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాయకుడిని నియమిస్తే అందరం కలిసి పనిచేస్తామని చెబుతున్నారు. మరి పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న కత్తిపూడి బాబీకి పవన్ అవకాశమిస్తారా? లేక పద్మనాభం కుమార్తె బార్లపూడి క్రాంతిని అధిష్టానం ఎంపిక చేస్తుందా? లేక వరపుల కుటుంబానికి మరోసారి ఛాన్స్ ఇస్తుందా? ఇంతకీ జనసేనాని పవన్ మనసులో ఏముందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.